ఆరాధనలో యాజకుల పాత్ర, ఆరాధనలో యాజకుల పాత్ర. పరలోకమందున్న దేవుడు తన సముఖానికి రానివ్వడానికి ప్రత్యేకమైన మనుషులు ఏర్పాటు చేసుకున్నాడు. సంఖ్యాకాండంలో 3వ అధ్యాయం, సంఖ్యాకాండం 3వ అధ్యాయంలో పరమందున దేవుడు తన సన్నిధికి రానివ్వడానికి, తన సన్నిధిలో ఆరాధన జరిగించడానికి, తన ముఖదర్శనం చేసుకోవడానికి ప్రత్యేకించి ఇలాగ ఏర్పాటు చేసి సంఖ్యాకాండం 3వ అధ్యాయం దైవ గ్రంథం చూస్తాం. 3వ అధ్యాయంలో 5వ వచనం నుండి చదువుతాం. మరియు యెహోవా మోషేకు ఇలా సెలవిచ్చెను, నీవు లేని గోత్రికులను తీసుకుని వచ్చి వారు అతనికి పరిచారకులుగా ఉండునట్లు యాజకుడైన అహరోను ఎదుట వారు నిలవబెట్టుము. వారు ప్రత్యక్ష గుడారం ఎదుట మందిరపు సేవ చేయవలెను. అది సంగతి. వారు ప్రత్యక్ష గుడారం ఎదుట మందిరపు సేవ చేయాలి. తాము కాపాడవలసిన దానిని, సర్వ సమాజము కాపాడవలసిన దానిని వారు కాపాడవలెను. సర్వ సమాజం చేయవలసిన పని వారు చేయాలి. మందిరపు సేవ చేయుటకు ప్రత్యక్ష గుడారం యొక్క ఉపకరణలన్నిటినీ ఇశ్రాయేలీయులు కాపాడవలసిన అంతటిని వారే కాపాడవలను. కాగా నీవు లేవీయులను అహరోనుకును అతని కుమారుడుకును అప్పగించవలను. వారు ఇశ్రాయేలీయుల నుండి అతని వశము చేయబడిన వారు. నీవు అహరోనును అతని కుమారుడిని నింపవలను. వారు తమ యాజక ధర్మం అనుసరించి నడుచుకుందరు. అన్యుడు సమీపించిన వాడు మరణశిక్ష నందును. అన్యుడు సమీపించిన వాడు మరణశిక్ష నందును. దేవుని సముఖంలో ప్రత్యేకించి ఆయన మందిర సేవ చేయడానికి దేవుడు యాజకులను ఏర్పాటు చేసుకున్నాడు, లేవీలు ఏర్పాటు చేసుకున్నాడు. లేవీలను అహరోను చేతికి అప్పగించాడు, పిల్లలకు సంతానం అప్పగించేశాడు. దేవుని మందిర సంబంధమైన కార్యములు జరిగించడానికి వారు బాధ్యత పడి ఉన్నారు. 15వ వచనం నుండి మరియు సీమ పడుతుంది యెహోవా మోషేకు ఇలా సెలవిచ్చెను, లేవీయుల పితరుల కుటుంబములను వారి వారి వంశములు లెక్కింపుము. ఒక నెల మొదలుకొని పైప్రాయంగా మగవారందరినీ లెక్కింపవలెను. కాబట్టి మోషే యెహోవా తనకు ఆజ్ఞాపించినట్లు ఆయన మాట చెప్పిన వారిని లెక్కించాను. లేవీయుల కుమారుల పేర్లు పెట్టేశాను. మొదటి దినవృత్తాంతములు 23వ అధ్యాయం, మొదటి దినవృత్తాంతములు 23వ అధ్యాయంలో పరమందున దేవుడు లేవీయులకు ఇచ్చిన ప్రాధాన్యత, యాజకులకు ఇచ్చిన ప్రత్యేకత. 3వ వచనం చదువుతాం. అప్పుడు లేవీయులు 30 సంవత్సరములు మొదలుకొని అంతకు పై వయసు గలవారు కవిలో చేర్చబడ్డారు. వాళ్ళు వారి సంఖ్య 38,000 పురుషులు. వీరిలో 24,000 మంది యెహోవా మందిరపు పని విచారించేవారు గాను, 6,000 మంది అధిపతులు గాను, న్యాయాధిపతులు గాను ఉండేది. 4,000 మంది ద్వారపాలకులుగా నియమింపబడ్డది. మరి 4,000 మంది స్తుతి చేయుటను దావీదు చేసిన రాజ్య విశేషములతో యెహోవాను స్తుతించువారుగా నియమించబడ్డారు. 4,000 మంది వాయిద్యాలు తీసుకొని 4,000 మంది మనం లేవు. మనం 1,000 మంది ఉందాం అనుకుంటే ఇంకో 3,000 మంది తీసుకొచ్చి కలపాలి. దీనికి 4,000 మంది స్తుతి చేయి వాద్యములు కలిగి దావీదు చేసిన వాద్యమును వాయించుతూ దేవుడికి స్తుతిగానం చేయాల్సిన అవసరం ఉంటుంది. దేవుని మందిరంలో ఆరాధనలో లేవీయుల యొక్క పాత్ర, యాజకుడు యొక్క పరిస్థితి. పరమందున దేవుడు ఈ కార్యక్రమాన్ని లేవీయులకు అప్పగించాడు, యాజకులకు అప్పగించాడు. యాజకుడు దేవుని మందిర సముఖంలో ఆయన ఆరాధించడానికి, ఆయన స్తుతి చేయడానికి
స్థుతి చేసేదానికి 4,000 మంది వాయిద్యాలు తీసుకొని 4,000 మంది దగ్గర వాయిద్యాలు ఉంటే ఎలా ఉంటుందో నేను చెప్పలేను. ఇక మీదట వారు యెహోవాను స్తుతించేవారుగా నియమించబడ్డారు. దేవుడు ఇలాగ ఏర్పాటు ఎందుకు చేశాడు అంటే సంఖ్యాకాండము 3వ అధ్యాయంలో కారణం చెప్పాడు ప్రత్యేకించి. ఎందుకు చేశాడు దేవుడు ఇలాగా? సంఖ్యాకాండము 3వ అధ్యాయంలో 11వ వచనం నుండి, మరియు యెహోవా మోషేతో ఎలా సెలవిచ్చాను, ఇదిగో నేను ఇశ్రాయేలీయులలో తొలిచూలైన ప్రతి మగపిల్లని బదులుగా ఇశ్రాయేలీయుల నుండి లేవీయులను అవశ్యం చేసుకున్నాను. ప్రతి తొలిచూలు నాది కనుక, ప్రతి తొలిచూలు నాది కనుక లేవీయులు నా వారై ఉన్నారు. ఇది ప్రత్యేకించిన సమాచారం. వాస్తవమైన సమాచారం ఏమంటే ఇశ్రాయేలు ఐగుప్తులో ఉన్నప్పుడు ఫరో ఎంతకీ వారిని విడుదల చేయడానికి ఇష్టపడకుండా హృదయాన్ని కట్టిపరుచుకుంటూ రేపు మాపు అనుకుంటూ కాలం గడుపుతున్న దినాల్లో పరలోకమందు దేవుడు ప్రత్యేకమైన ఏర్పాటు చేసి పెట్టాడు. అది ఇశ్రాయేల్ కుటుంబాలని సంహారకుడు దాటిపోవటం అని ఒక ఏర్పాటు చేసి పెట్టాడు. సంహారకుడు రాత్రి బయలుదేరి ఇశ్రాయేలు ఐగుప్తీయులనే వ్యత్యాసం లేకుండా ప్రతి ఇంటిని దర్శించేదానికి సంకల్పించబడ్డాడు. సంహారకుడు బయలుదేరి ప్రతి ఇంటిని దర్శించుకుంటూ ఏ ఇంటి మీద గడప కమ్మల మీద ద్వారబంధాల మీద గొర్రెపిల్ల కానీ మేకపిల్ల కానీ రక్తం ప్రోక్షించబడలేదో ప్రోక్షించబడిన వారింటి దాటిపోతూ ఏ ఇంటి మీద గడప కమ్మల మీద ద్వారబంధాలలో రక్త ప్రోక్షణ లేదో ఆ ఇంటిలో సంహారంలో ప్రవేశించి ఇంటిలోని తొలిచూరును చంపుతాడు, చంపేస్తాడు. ఆ ఇంటిలో ఉన్న తొలిచూరు చంచినప్పుడు ఇశ్రాయేలు ఇంటిలో తొలిచూరు చావలా. వారి ఇంటి మీద విశ్వాసంతో గడప కమ్మల మీద ద్వారబంధాల మీద రక్త ప్రోక్షణ చేశారు. ఆ రక్త ప్రోక్షణ చూసిన సంహారకుడు వారి ఇంట్లో ప్రవేశించకుండా ఎవరికి హాని చేయకుండా ఐగుప్తు దేశంలో ప్రవేశించి ఐగుప్తుల మధ్యలో ప్రవేశించి ప్రతి ఇంటిని దర్శించుకుంటూ వారి ఇంటి మీద గడప కమ్మల మీద ద్వారబంధాల మీద రక్తము గుర్తు లేదు కనుక లోపల ప్రవేశించి సింహాసనం మీద కూర్చున్న ఫరో ఇంట్లో నుండి చెరసాల్లో తిరగలు విసిరే దాసి వరకు ప్రతి ఇంట్లో జొరబడి ప్రతి ఇంట్లో సంహారం చంపేసేసాడు. అప్పుడు చనిపోకుండా బ్రతికిన ఇశ్రాయేలు తొలిచూరులో దేవుడు తన వశం చేసుకున్నాడు. మీరు నా వశము, నాకు సేవ చేయడానికి మీరు నేను ఏర్పాటు చేసుకున్నాను అన్నాడు. దేవుడు సేవ చేయడానికి తొలిగా పుట్టిన బిడ్డ గర్భం తెచ్చుకొని చేసుకొని బయటకు వచ్చిన ప్రతి బిడ్డ దేవుడి సభకుడు ప్రతిష్ఠించబడ్డాడు దేవుడి సేవ కొరకు. కానీ పని దేవుడు ఏం చేశాడంటే, మీరు బలహీనతలు చూసాయా, మీ కొట్టు దంపతులు ఇప్పుడే బిడ్డ పుట్టాడు, అచ్చుతో తీసుకోవడానికి మాకు అవకాశం కల్పించమని దేవుడే వాళ్ళు అడిగితే దేవుడు ఏం చేశాడు అంటే, మీ బిడ్డను తీసుకెళ్ళినప్పుడు ఆ బిడ్డకు బదులుగా బలి అర్పించి తీసుకెళ్ళమని చెప్పాడు. అనుమతించేశాడు. కాబట్టి వాళ్ళు వచ్చి తొలిచూరు బిడ్డకి ఒక పక్షంగా బలి అర్పించి ఆ బిడ్డను ఇంటికి తీసుకెళ్ళవచ్చు. కాబట్టి అయిపోయారు. అందరూ ధరలు పిల్లలను ఇంటికి తీసుకెళ్ళిపోయారు. ఇప్పుడు దేవ సేవ చేసేది ఎవరు మరి? ఎవరు లేరు. కాబట్టి ఆయన ఏం చేశాడంటే లేవీయులు వారి పక్షంగా ఏర్పాటు చేసుకున్నాడు. చదువుతున్న మాటలు సంఖ్యాకాండం 3వ అధ్యాయం 11వ వచనం నుండి, మరియు యెహోవా మోషేతో ఎలా సెలవిచ్చాను, ఇదిగో నేను ఇశ్రాయేలీయులలో తొలిచూలైన ప్రతి మగపిల్ల కుమారుగా ప్రతి మనుషునికి బదులుగా
ఇశ్రాయేలు నుండి లేవీయులను అవశ్యం చేసుకున్నా. ప్రతి తొలిచూలు నాది కనుక లేవీయులు నావాడేందురు. కాబట్టి ఇప్పుడు తొలిచూలు బదులుగా మీరు మీ బిడ్డల్ని బలర్పించి తీసుకెళ్ళిపోతారు కదా, కాబట్టి మీరు వదిలిపెట్టేసేసి లేవీయులు ఒక జాతిని ఈ జనాంగా నేను విమర్శన చేసుకుంటున్నాను. కాబట్టి దేవుని మందిర సేవ కొరకై దేవుడు ఏం చేశాడు అంటే లేవీయులు తన వశం చేసుకున్నాడు. దేవుని మందిరంలో సేవ చేసే కార్యక్రమం వారిది. వారు దేవునికి స్తుతి యాగం చేసేటప్పుడు 4,000 మంది వాయిద్యాలు తీసుకొని దేవునికి స్తుతి యాగం చేసే కార్యక్రమం ఉంటుంది. 23,000 మంది ఫలాని పనికి, 4,000 మంది ఫలాని పనికి, 6,000 మంది ఫలాని పనికి అని ఐటమ్ వైజ్ చేసేసి ఎవరికి సంబంధం ఎవరు చేయాల్సిన పని వారికి అప్పగించేసి పరమాదేవుడు. లేవీయుల పని ఏంటంటే దేవుని మందిరంలో స్తుతియాగం చేయటం. ఈ స్తుతియాగం చేసేదానికి 4,000 మంది ప్రత్యేకించి 2వ దినవృత్తాంతములు 29వ అధ్యాయం 2వ దినవృత్తాంతములు 29వ అధ్యాయం 25వ వచనం చదువుతాం. మరియు దావీదును రాజును ప్రవక్తైన నాతాను నిర్ణయం చొప్పున యెహోవా మందిరములో తాళములను స్వరములను వాయించుటకై అతడు లేవీయులు ఏర్పాటు చేశాడు. సమాచారం దేవుని మందిరంలో స్తుతియాగం చేసే కార్యక్రమంలో లేవీయుల పాత్ర అది. ఇప్పుడు ఏం జరిగిందంటే కొత్త ధర్మశాస్త్రంలో పొరపాటు జరిగింది. ధర్మశాస్త్రంలో 2 తప్పులు జరిగాయి. ఒకటి, ధర్మశాస్త్రంలో అర్పించబడే బలులు పాపాన్ని తీసివేయలేవు. ధర్మశాస్త్ర యాజకత్వము సంపూర్ణమైంది కాదు. కాబట్టి దీనివల్ల ధర్మశాస్త్రం ఎత్తేయాల్సిన అవసరం ఏర్పడింది. ప్రత్యేకించి హెబ్రీయులకు రాసిన పత్రిక హెబ్రీ 7వ అధ్యాయం 11వ వచనంలో రాబడింది. ఆ లేవీయులు యాజకులై ఉండగా ప్రజలకు ధర్మశాస్త్రం వేయబడెను గనుక లేవీయుల వలన సంపూర్ణ శుద్ధి కలిగిన ఎడల అహరోను క్రమం చేయబడని చెప్పబడక మెల్కీసెదెకు క్రమం యొక్క ఏం క్రమం చేయడం వేరొక యాజకుడు రావాల్సిన అవసరం ఏంటి? కాబట్టి ఆ లేవీయుల వలన సంపూర్ణ శుద్ధి కలగలేదు అన్నమాట. పరమేవుడు ఏం చేశాడంటే లేవీయులు ఏర్పాటు చేసుకున్నాడు, కానీ లేవీయుల వలన సంపూర్ణ శుద్ధి కలగల. సంపూర్ణ శుద్ధి కలగల కారణాన లేవీ యాజకత్వం వల్ల సంపూర్ణ శుద్ధి కలగలేదు, లేవీ బలుల వల్ల సంపూర్ణ శుద్ధి కలగలేదు. హెబ్రీ 10వ అధ్యాయంలో ధర్మశాస్త్రం యొక్క లోపాలవి 10వ అధ్యాయం మొదటి నుండి ధర్మశాస్త్రంలో రాబోతున్న మేడలో ఛాయగలదే కానీ ఆ వస్తువు యొక్క నిస్వరూపం కలిగింది కాదు. కాబట్టి ఆ లేవీని యాజకులు కనుక 2వ వచనం ఆ యాజకులు ఏటేటా ఎడతెగకుండా అర్పించి ఒక్కటే విధమైన బలులు వాటిని తెలిసిన వారికి సంపూర్ణ శుద్ధి కలుగు చేయనారు అన్నమాట. బలులు సంపూర్ణ శుద్ధి కలుగు చేయలేదు, యాజక ధర్మము సంపూర్ణ శుద్ధి కలుగు చేయలేదు. అందువల్ల దేవుడు ఏం చేయాల్సి వచ్చిందంటే బాప్తిస్మం అవసరం వచ్చింది. దాన్ని చదువుతాం. అలాగూ చేయగలిగిన ఎడలా సేవించి వారు ఒక్కసారి పరిశుద్ధ తర్వాత వారి మనస్సాక్షికి జ్ఞాపకశక్తి ఉండదు కనుక వాటిని అర్పించడం మానుదరు కదా అనిశాడు. దేవి యాజక ధర్మం వలన సంపూర్ణ శుద్ధి కలుగులేదు. లేవీయులు అర్పించే బలుల వలన మనుషులకు సంపూర్ణ శుద్ధి కలుగులేదు. ఈ 2 కారణాలను బట్టి దేవుడు ఏం చేసిందంటే లేవీ యాజకత్వం తొలగించి మెల్కీసెదెకు క్రమంలో వేరొక యాజకత్వం ఏర్పాటు చేసి పెట్టాడు. కాబట్టి హెబ్రీ
7వ అధ్యాయం 11వ వచనం మళ్ళా చదువుతా విన్న అక్కడ ఉంది. ఆ లేవీయులు యాజకులై ఉండగా ప్రజలకు ధర్మశాస్త్రం ఇవ్వబడెను గనుక ఆ యాజకులు కలిగిన ఎడల అహరోను క్రమంలో చేరిన చెప్పబడక మెల్కీసెదెకు క్రమం చొప్పున వేరే యాజకుడు రావాల్సిన అవసరమేమి? ఇదియుగాక యాజకులు మార్చబడిన ఎడల అవశ్యముగా యాజక ధర్మము సహా అవశ్యమని తప్పకుండా యాజక ధర్మం సహా మార్చబడ్డు అన్నాడు. నా లేవీయుల వలన సంపూర్ణ స్థితి కలుగులేదు. ఆ లేవీయులు స్తుతియాగం చేయడానికి 4,000 మంది దావీదు చేయించిన వాయిద్య విశేషంలో వాయించే వారికి నియమించబడ్డారు. సంపూర్ణ స్థితి కలుగుచేయాల. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే లేవి యాజకత్వం అవసరం లేదు, తీసిపడేశాడు. వేరొక యాజకత్వం తీసుకొచ్చి పెట్టుకోండి. వేరొక యాజకత్వం ఏది? మెల్కీసెదెకు క్రమంలో యాజకత్వం. ఈ రోజున క్రైస్తవులు ధర్మశాస్త్రం తీసివేయబడిన తర్వాత క్రైస్తవులు మెల్కీసెదెకు క్రమం చొప్పున యాజకులై ఉన్నారు. మెల్కీసెదెకు ప్రభువైన యేసు ఆయన యాజకత్వము సంపాదించుకున్నది మనకు దానంగా ఇచ్చింది. మనకు దానంగా ఇచ్చాడు. ఆయన సంపాదించుకున్నది మనకు దానంగా ఇచ్చాడు. ఈరోజు యాజకత్వం చేసే ఒక విశేషమైన సమాచారము క్రైస్తవులకు దానంగా ఇవ్వబడింది. నువ్వు సంపాదించుకుందిగా. ప్రభువైన కష్టపడి సంపాదించుకున్నాడో ఆయన విశ్వాసం ఇచ్చిన వారికి దాన్ని దానంగా ఇచ్చేసాడు. ఇప్పుడు యాజకులు అయి ఉన్నారు అన్నమాట. ఆ యాజకులు సంపూర్ణ స్థితి కలుగుల. ఆ యాజకులు ఏం చేశారు? 4 ప్రత్యేకమైన సంగతులు చేశాడు. నెంబర్ 1 ఏం చేశారు అంటే బలులు అర్పించారు, వాయిద్యాలు వాయించారు, బోళ్ళు ఊదారు, పాటలు పాడారు, 4 పనులు చేశారు. ఈ మిళితం వలన సంపూర్ణ స్థితి కలుగలేదంటాడు గ్రంథంలో. 2వ దినవృత్తాంతములు 29వ అధ్యాయంలో 20వ వచనం నుండి సమాచారం రాబడింది. చదువుతాం. 25వ వచనం నుండి చదువుతాం. 25వ వచనం 9వ అధ్యాయం 25వ వచనం. మరియు దావీదు రాజును గాదును ప్రవక్తైన నాతాను చేసిన నిర్ణయం చొప్పున యెహోవా మందిరములో తాళములను, స్వరమండలములు, సితారాలను లేవీయులు ఏర్పాటు చేశాడు. అలాగూ జరగవాలని చెప్పండి మాట ప్రవక్తల ద్వారా జ్ఞాపించాడు. దేవుని యొక్క ప్రవక్తలు పంపించి ఇలా జరగాలి అబ్బాయి నా మందిరంలో అన్నాడు. దేవుని మందిరంలో ఏం జరగాలంట? బలులు అర్పించబడాలి, బోర్లు వదలబడాలి, వాయిద్యాలు వాయించాలి, సంగీత రాధన చేయాలి. ఇది యాజకుల యొక్క ధర్మం. ఈ యాజకుల ధర్మం వలన సంపూర్ణ స్థితి కలుగులేదు. కాబట్టి పరమదేవుడు ఏం చేసిందంటే యాజకత్వం ధర్మాన్ని మార్చాడు, యాజకులను మార్చాడు. ఈ రోజున మనకు యాజకత్వం కృపను అనుగ్రహించబడింది. దేవుడి సన్నిధిలో ప్రార్థించే భాగ్యం ఈ రోజున కృపను అనుగ్రహించబడిన వరకు కృపను అనుగ్రహించబడింది. దేవుడి సన్నిధిలోకి వచ్చి స్థుతి యాగం చేయడానికి కృపను అనుగ్రహించబడింది. ఈ రోజున మనం యాజకత్వం చేసే కార్యక్రమము కృపను అనుగ్రహించబడింది. మన ఈ రోజున మనం యాజకులపై దేవుని ఆరాధన చేస్తాం. యాజకులపై ఆరాధన చేస్తాం. యాజకుడు కాని వాడు ప్రవేశించితే అది మరణశిక్ష విధించాలి అని చెప్పాడు. యాజకుడు కాని వాళ్ళు ఆరాధన చేసేదానికి అవకాశం ఉండదు పాత నిబంధనలో. కాబట్టి యాజక ధర్మాన్ని మార్చేసిన తర్వాత పరమదేవుడు ఏం చేశాడు అంటే క్రీస్తు కృప కష్టపడి సంపాదించిన దాన్ని మనకు దానంగా ఇస్తే మనం రాజులని యాజకులయ్యాం. క్రీస్తు రాజు యాజకత్వం చేస్తాడు మెల్కీసెదెకు క్రమంలో.
కాబట్టి మనం రాజులను యాజకులుగా చేయబడ్డాం. కృపణ చేసే కార్యక్రమం. 1 పేతురు 2వ అధ్యాయంలో 9వ వచనం రాబడింది. 1 పేతురు 2వ అధ్యాయం 9వ వచనంలో, మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాంశాలను ప్రచురించే నిమిత్తము ఏర్పరచబడిన వంశం. ఏ వంశం ఇది? దేవవంశం. మానవ వంశాలు కాదు ఇవి. కృష్ణుడు కృప వలన మానవ జాతి దేవవంశంలోకి వచ్చేసింది. ఇది దేవవంశీయులు వీళ్ళు. కాబట్టి సమాచారం ఏర్పరచబడిన వంశము, ఇది దేవవంశం. రాజులని యాజక సమూహము. క్రీస్తు రాజై యాజకత్వం చేస్తాడు. కాబట్టి క్రీస్తులో ఉన్నవాడు రాజులని యాజకులు ఉంటారు. రాజులని యాజకులు ఆరాధిస్తారు, ఆరాధన చేస్తారు. రోజున క్రైస్తవులు రాజులని యాజకులుగా ఆరాధన చేస్తారు. అన్యుడు ప్రవేశించితే మరణశిక్ష విధించే వాడి పూర్వకాలంలో ఈ రోజు అన్యుడికి క్రీస్తులో లేని వాడికి, ఆయన శరీరమైన సంఘం కాని వాడికి ఈ ఆధిక్యత ఉండదు. ప్రభువు యేసు తన స్వరక్తంతో సంపాదించుకున్న తన ప్రజలకు ఈ ఆధిక్యతను కృపలో అనుగ్రహించడం జరిగింది. యాజక ధర్మాన్ని సహితం మార్చాడు. యాజక ధర్మం ఏంటంటే మామూలుగా భౌతికంగా బలు అర్పించడం. చదువుతాం బలు అర్పించే కార్యక్రమం 2వ దినవృత్తాంతంలో 29వ అధ్యాయం 20వ వచనం నుండి రాబడింది. బలు అర్పించే కార్యక్రమం. పెద్దగడ లేచి అధికారులు సమకూర్చుకొని యెహోవా మందిరమునకు పోయారు. రాజ్యం కొరకును, పరిశుద్ధ స్థలం కొరకును, యోధావారి కొరకులు, పాప పరిహారార్థ బలి చేయుటకై, పరిహారార్థ బలి చేయుటకై 7 కోడెలను, 7 పొట్టేళ్లను, గొర్రెపిల్లలు, 7 మేకలను పెట్టేశారా? అతను యెహోవా బలిపీఠం మీద వాటిని అర్పించదని అహరోను సంతతి వారు యాజకులుగా జ్ఞాపించాడు. పరిచారకులు ఆ కోడెలను వధించినప్పుడు, పరిచారకులు కోడెలను వధించారంట. యాజకులు వాటి రక్తం తీసుకొని బలిపీఠం మీద ప్రోక్షించారు. ఆ ప్రకారం వారు పొట్టేళ్లను అర్పించినప్పుడు యాజకులు ఆ రక్తమును బలిపీఠం మీద ప్రోక్షించింది. బలిపీఠం మీద రక్తం ప్రోక్షించారు. వారు ఆ గొర్రెపిల్లలను వధించినప్పుడు యాజకులు రక్తం తీసుకొచ్చి ప్రోక్షించారు. ఇది యాజకుల యొక్క ధర్మం. ఇప్పుడు ఏం చేశాడంటే యాజకులకు ధర్మం మార్చేశాడు. యాజకుడు ధర్మం మార్చాడు. మార్చబడిన యాజకుల ధర్మం ఏంటి? మార్చబడిన దేని యాజక ధర్మం ఏంటి? యాజకులు యాజకత్వం చేసేదానికి ఆరాధన చేసేటప్పుడు యాజకత్వం చేస్తారు. వాళ్ళు యాజకత్వం చేస్తారు. 132వ కీర్తనలో 9వ వచనం 16వ వచనం రాబడింది. 132వ కీర్తన 9వ వచనం 16వ వచనం 9, 16 చదువు. మీ యాజకుడు నీతిని వస్త్రం వలె ధరించుకుందరు కాక. నువ్వు ఆరాధన చేసేటప్పుడు నీతిని వస్త్రంగా ధరించుకోకుండా చేసే ఆరాధన దేవునికి అంగీకారమే. ఆరాధన కాదు. నీ భక్తులు ఉత్సాహగానం చేయుదురుగాక. 16వ వచనం. దాని యాజకులకు రక్షణను వస్త్రం ధరించుకొని యాజకత్వం చేస్తారు. రక్షించబడిన స్థితిలో యాజకత్వం చేస్తారు. కానీ నువ్వు రక్షించబడినవాడు కాకపోతే యాజకత్వం చేసేదానికి అవకాశం ఉండదు. రక్షించబడిన వారు యాజకత్వం చేస్తారు. నీ యాజకుడు నీతిని వస్త్రంగా ధరించుకుందరు కాక. నీతిని వస్త్రంగా ఉచితంగా ఇచ్చిన నీతి వస్త్రం ఇది. 2 కొరింథీ 5వ అధ్యాయంలో ఉచితంగా అనుభవించిన నీతి వస్త్రాలు నువ్వు ధరించుకోకపోతే యాజకత్వం చేయడానికి అవకాశం ఉండదు. మామూలుగా ప్రబోధన వచ్చింది అనుకో, బైబిల్ తీసుకొని అక్కడ స్నానం చేసి బైబిల్ తీసుకొని వచ్చి కూర్చుంటాం. నువ్వు ఈ నీతిని వస్త్రంగా ధరించుకొని వచ్చావా? ఆలోచన లేదు. యాజకత్వం చేస్తాడంట నీతి వస్త్రం ధరించుకొని లేదు.
అనుభవం ఎక్కడి నుంచి కూర్చొని ఆరాధన చేసేది. ఏ ఆరాధన చేసే ఆరాధన? ఇది యాజకుడు కల్పనాడు గమనించబడిన విశేషమైన సమాచారం. నీ యాజకుడు నీతిని వస్త్రముగా ధరించుకొందురుగాక. ఈ నీతి వస్త్రము ఉచితంగా ఇచ్చింది. ఆ వస్త్రాన్ని పోగొట్టుకొని ఆరాధన చేస్తే ఊరివేయడానికి సిద్ధపడిన పరిస్థితి ఉండాల్సిన అవసరం ఉంటుంది. 2 కొరింథీ 5వ అధ్యాయంలో మనము ఆయన 21వ వచనం ఈ సమాచారం రాబడింది. మనము ఆయన యందు దేవుణ్ణి చెబునట్లు మన కోసం పాపంగా చేశాను. మనము ఆయన యందు దేవుణ్ణి చెబునట్లు ఆయనను ధరించుకొని నీతిని వస్త్రంగా ధరించుకొని ఆరాధన చేయాల్సిన అవసరం ఉంటుంది. పట్టించుకోకుండా వచ్చి నేను స్నానం చేశాను, బైబిల్ తీసుకున్నాను, ఇంకా కానుకలు కూడా తీసుకొని వచ్చి కూర్చున్నాను. ఏం చేశాను? నీతిని వస్త్రంగా ధరించుకోకుండా చేసే ఆరాధన ఎంతవరకు అంగీకరించబడుతుందో నాకు అర్థం కాదు. నీ యాజకుడు నీతిని వస్త్రంగా ధరించుకొందురుగా. నీ యాజకుడు రక్షణను వస్త్రంగా ధరించుకొందురుగా. కాబట్టి వాస్తవానికి ఆరాధన అంటూ కాదు సమాచారం. ఆరాధన దేవుడికి ఎలా చేయాలి? యాజకుడు వస్త్రాలు ధరించుకోకుండా దేవుడి మందిరం ప్రవేశించడానికి వీలుండదు. యాజకుడు దేవుడి మందిరంలోనికి యాజక వస్త్రాలు లేకుండా ఆ ప్రాంతానికి రావడానికి వీలుండదు. యాజకుడు నియమించిన వస్త్రాలు ఉన్నాయి ప్రత్యేకించి గ్రంథంలో. నిర్గమకాండం వారికి గ్రంథయు డైరెక్ట్ మర్చిపోయారు, చదువుతాం. నిర్గమకాండంలో అభిషేకించబడిన మనుషులు కార్యక్రమం జరగడానికి 29వ అధ్యాయం మొదటి నుంచి చదువుతాం. క్వశ్చన్ నాయన 29వ అధ్యాయం నిర్గమకాండం మొదటి నుంచి చదువుతున్నాం. వారు నాకు యాజకులన్నట్లు వారిని ప్రతిష్ఠించినప్పుడు వారు చేయవలసిన కార్యమే కలగా వారు కోడి ఉండను, కళంకము లేని పొట్టేళ్లను, పొంగని రొట్టెను, పొంగనమై నూనెతో కలిసిన భక్ష్యములను, పొంగనమై నూనె పూసిన పలచని అప్పడములను తీసుకొను. ఎప్పటి కార్యక్రమం వారికి గ్రంథ కలిగినట్లు ఏదో మాట్లాడుతున్నట్లు క్షమించండి. వచ్చిన ఆ వస్త్రము తీసుకొని చొక్కాయిని ఏ పోదు నిలువటంగిని ఏ పోదు 28వ అధ్యాయం క్షమించండి. నిర్గమకాండం 2వ అధ్యాయం మొదటి నుంచి చదువుతాం. మరియు నాకు యాజకత్వం చేయుటకై మీ సహోదరులైన అహరోనును అనగా అహరోను కుమారుడైన నాదాబును అబీహును ఈతామారును ఇశ్రాయేలును యొద్దకు పిలువు. నేను ఎందుకు పిలువు? అతనికి అలంకారములు కలుగునట్లు ఈ సహోదరులైన అహరోనుకు ప్రతిష్ఠిత వస్త్రములు కొట్టవలెను. ప్రతిష్ఠిత వస్త్రాలు కొట్టాలి. ప్రతిష్ఠిత వస్త్రాలు వేసుకొని ఆరాధన దేవుని ఎదుట ఆయన మందిరంలో కనబడాలి యాజకులు. ఈ రోజున దేవుడు ఏం చేశాడంటే క్రీస్తు ప్రభువును నీకు వస్త్రంగా, ఆయన నీతిని వస్త్రంగా ధరించి వేసే విశేషమైన కార్యక్రమం జరిగించాడు. ఆయన నీతి నీకు వస్త్రంగా ధరింపజేసి ఆయన మందిరాలలో ఆరాధన చేయడానికి అవకాశం కల్పించాడు. నేను రాజుని యాజకుడుగా చేసిన కారణం ఇది. ఆరాధన అంటే ఏంటో ప్రబోధన వచ్చింది. మనం వెళ్ళిపోయి సమాజంలో కూడాలి కాసేపు, దాని గురించి ఆలోచించేటువంటి అది ప్రాముఖ్యమైన సమాచారం. నీకు యాజక ధర్మం చేసే ప్రత్యేకమైన పరిస్థితి కావాల్సిన అవసరం ఉంటుంది. ఈ యాజక ధర్మం చేసేటప్పుడు అలంకారమును గంతే కలుగునట్లు కుటీర వస్త్రాలు వేసుకుంటారు వాళ్ళు. ఈ రోజున ఆరాధన చేసేవాడు నీతిని వస్త్రంగా ధరించుకున్నగాక, రక్షణను వస్త్రంగా ధరించుకున్నగాక.
నీకు రక్షణ నీతి వస్తువులుగా ధరింపజేసుకొని ఆరాధనలో పాల్గొనాల్సిన అవసరం ఉంటుంది. దీని గురించి పట్టించుకోకుండా వెళ్ళేవాళ్ళు ఎంతమంది ఉంటారు ఆరాధనకి? ఎంతమంది పట్టించుకుంటారు? చెప్పడానికి మీకు ఉండదు. మేము కూడా ఆరాధన చేసి వచ్చామంటారు. ఏం ఆరాధన చేసి వచ్చింది? నియమం ప్రకారం జరిగే కార్యక్రమం. మనం సత్యంతో జరిగే ఆరాధనేనా? సత్యంతో జరిగే ఆరాధన, లేఖనాంశాలుగా జరిగే ఆరాధన ఉండాలి. అందువల్ల కాలం గడుపుతున్నా దేవుడు సముఖంలో అనుకోవద్దు. ప్రభుదేవుడు ఏం చేసేటంటే ప్రతిదానికి ఒక సిస్టమ్ ఏర్పాటు చేసి పెట్టాడు. లేవినా ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడని చెప్పాను నేను. శ్రీరామ్ అక్కడ గతంలో తొలిచూరుని రక్షించాను, వీళ్ళని ప్రతిష్ఠించాను. తొలిచూరు బదులు నేను లేవీలు తీసుకున్నాను. నా సేవ మందిర సేవ చేయడం కార్యక్రమం వాళ్ళకి సంబంధించింది. స్థితి యాగం చేయాలి. దేవునికి యాజక వస్త్రం ధరించుకొని కార్యక్రమం జరిగించాలి. యాజక వస్త్రం ధరించుకోకుండా దేవుడి సముఖంలో ఆరాధన చేయడానికి వీలుండదు. యాజక ధర్మంలో లోపం ఉంది కాబట్టి యాజక ధర్మం మార్చేసి కొత్త యాజక ధర్మం ఏర్పాటు చేశాడు. కొత్త యాజక ధర్మం ఏర్పాటు చేసినప్పుడు దేవుడు ఏం చేశాడంటే వారికి వస్త్రాన్ని నియమించాడు. నీతిని వస్త్రంగా ధరించుకొందురుగాక. ఈ నీతి కాదు, అనుగ్రహించబడింది. అనుగ్రహించబడిందని ధరించుకోవడం అనేది బాధ్యత. అదే మనం చదివాము 5వ అధ్యాయంలో 2 కొరింథీ 21వ వచనంలో మనం ఆయన యందు దేవుడు నీతి అగునట్లు పాపం ఆయన మన వరకు పాపమే చేశాను. క్రీస్తు నందు ఉండి ఆరాధన చేయాలి. క్రీస్తు నందు ఆరాధన చేయాలి. క్రీస్తు నందు లేకుండా చేసే ఆరాధన కాదు. క్రీస్తు నందు ఉంటే క్రీస్తుని ధరించుకున్న అనుభవం. నూతన సృష్టి యొక్క అనుభవం. ఆరాధన చేసేవాడు నూతన సృష్టి ఆరాధన చేయాలా. కాబట్టి మనకు తెలిసిన 2 కొరింథీ 5వ అధ్యాయం 17వ వచనంలో కాగా ఎవడైనా క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. పాతవి గతించాను. కాబట్టి ఆరాధన నూతన సృష్టి చేసే ఆరాధన. ఇది ఈ నూతన సృష్టి క్రీస్తుని ధరించుకున్న వ్యక్తులు నూతన సృష్టి. స్వభావంలో దేవుడి పిల్లల యొక్క స్వభావం, ప్రాచీన స్వభావాన్ని సిలువేయబడిన స్థితిలో స్వభావం ఆరాధనకు జరిగేటువంటి కార్యక్రమం జరగాల. అందువల్ల ఏం జరిగాడు అంటే చెప్పాడు అంటే నీ స్వభావం మార్చుకోకుండా జరిగించే ఆరాధన దేవునికి అంగీకారమైన ఆరాధన కాదు. ఇది స్వభావానికి సంబంధించిన కార్యక్రమం, వ్యక్తిత్వానికి సంబంధించిన కార్యక్రమం. అందువల్ల ఆరాధన యాజకులు చేస్తారు. ఇప్పుడు యాజకుల పని ఏంటంటే వాయిద్యాలు వాయించడం లేదు, మార్చేసాడు. దాన్ని మార్చేసి ఏం చేశాడు అంటే యెహోవాను అర్పించమని చెప్పాడు ప్రత్యేకించి. హెబ్రీయులకు 13వ అధ్యాయంలో స్తుతి యాగం చేసే విధానం మార్చేది ప్రత్యేకించి. దయతో మనం ఆలకించండి. 10వ అధ్యాయం 15వ వచనం. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ క్రీస్తు ద్వారా దేవునికి ఎల్లప్పుడూ స్తుతి యాగం చేద్దాం. నామాన్ని ఒప్పుకుంటూ యెహోవాను అర్పించదు. నామాన్ని ఒప్పుకోవటం వల్ల విశేషమైన సమాచారం. నామాన్ని ఒప్పుకుంటే ఏం జరగాలి అంటే 2 తిమోతి 2వ అధ్యాయం
19వ వచనం, నామాన్ని ఒప్పుకుంటే ఏం జరగాలి? ఆయనను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా పునాది నిలకడగా ఉంది. ప్రభు తన వారిని ఎరుగును అన్నది. ప్రభు నామమును ఒప్పుకొని ప్రతివాడు దుర్నీతిని తెలియకోకుండా చేసే ఆరాధన కాదు. ప్రభు నామాన్ని ఒప్పుకుంటే దుర్నీతిలో తెలియపోయిన అనుభవం కావాల్సిన అవసరం ఉంది. దుర్నీతిలో నివసించుతూ మేము ఆరాధన చేస్తున్నామంటే నువ్వు చేసే ఆరాధన అంగీకారయోగ్యమైంది కాదు. పరిస్థితి ఇది వారికి. క్రైస్తవం ఏమంటే, నేను చిన్నప్పుడు ఒక విచిత్రమైన డైలాగ్ విన్నాను. క్రైస్తవం అంటే ఏముంది, పైన 5 కింద 5 అన్నాడు. పైన 5 అంటే కింద 5 అండి. పైన 5 కింద 5 ఏంటంటే నాకు తెలియదు ఆ రోజుల్లో. పైన 5 అంటే వినుట, విశ్వసించుట, మారుమనసు పొందుట, ప్రభువుని యేసుని ఒప్పుకోవటం, బాప్తిస్మం పైన 5. ఈ 5 క్రైస్తవం అంట. కింద 5 అంటే అండి పాటలు పాడటం, చెప్పవలసినాయి ప్రార్థన, పాటలు పాడటం, వాక్యపరిచర్య, ప్రభురాత్రి భోజనం, కానుకలు కింద 5. ఇది క్రైస్తవం చెప్పడం మొదలెట్టిన మనుషులు ఎంతవరకు దేవుని ఆరాధన చేసుకుంటారు. అందువల్ల దేవుడు ఒక జనం కొరకు కోరుకుంటాడు, ఆరాధించే మనుషుల కొరకు కోరుతున్నాడు. తను ఆరాధించేవారు అట్టివారు కావాలని తండ్రి కోరుతున్నాడు. విశేషమైన సమాచారం. అందువల్ల మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆరాధన యాజకులు చేసే ఆరాధన, యాజక డ్రెస్ వేసుకుని చేసే ఆరాధన. యాజక డ్రెస్ ఏంటది? నీతిని వస్త్రంగా ధరించుకున్న ఆరాధన, రక్షణను వస్త్రంగా ధరించుకొని చేసే ఆరాధన. వారు ఘనతయు ఔన్నత్యం కలగడానికి డ్రెస్ ఏర్పాటు చేశాడు. ప్రత్యేకించి మన దేవుడు వారికేమో భౌతికమైన డ్రెస్ ఏర్పాటు చేశాడు. వీరికేమో క్రీస్తు వరకు కుట్టి డ్రెస్ ఏర్పాటు చేశాడు. క్రీస్తు నందు దాని దేహంలో మనుషులు కుట్టేసి దానిని అక్కడ దాన్ని ఏర్పాటు చేశాడు. ఆరాధన చేసే విశేషమైన కార్యక్రమం అది. అందువల్ల ఆరాధన యాజకులు చేస్తారు. యాజక ధర్మం ఆరాధన అనేది యాజక ధర్మంలో భాగం ఏంటిది? కాబట్టి యాజక ధర్మంలో భాగం ఏమిటి? ఇప్పుడు కొత్త నిబంధనలో యాజక ధర్మం ఏంటో ఆలోచన చేస్తాం. మీ గంట అయిపోయింది. చిన్న బ్రేక్ తీసుకొని అది కూర్చుంటే నేను మాట్లాడతాను.